నైనా నీకే వందనాలు. నాతో మాట్లాడు ప్రభువా. మీరు మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగును ప్రభువా. నాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందండి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉందాం. దేవుడు తన బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎన్నో చరిత్రలు మనం చూశాం. ఈ దినం కూడా దేవుడు పక్షపాతి అయిన దేవుడు కాదు. మనతో కూడా ఆయన సూటిగా మాట్లాడతాడు. ఆయన స్నేహితుడుగా మాట్లాడినట్టు మాట్లాడతాడు. ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎటువంటి సమస్యలు కూడా మనం చేయడం కూడా ఆయన దేవా మా ఆఖరి శ్వాస వరకు మీ పాదముల దగ్గరనే ఉంటామయ్యా. మేము నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువా నాకే విలువా, కలుషంబుగాపే కరములు చాచే కలువారి సిలువా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఎన్ని పర్యాయములు మేము స్తుతించినను మేము రుణస్థులము, బాకి పరులము. మమ్మల్ని మీరు అధికముగా ప్రేమించారు. మీ ప్రేమకు ప్రతిఫలంగా మీ ముద్దు కుమారుడైన యేసునే మాకు అనుగ్రహించారు. ఆయన ప్రశస్తమైన రక్తములో మా పాపములను కడిగి ఈ దినము ఉచితముగా నీతిమంతులుగా చేసి మీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకిచ్చారు. మీరు చేసిన గొప్ప కార్యముకు మేమేం చెల్లించలేము. ఇదిగో ఉదయకాలంలో మేమందరము కలిసి మా స్తుతులు మా స్తోత్రాలు యేసయ్య నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరలా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ చాలా బాగున్నారని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము, ద బుక్ ఆఫ్ జాషువా, 14వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. చాలు. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వారు దాస్యం అనేటువంటి కాడి కింద ఉన్నప్పుడు మోసే అనేటువంటి గొప్ప దైవజనుని పంపించి తీసుకుని వచ్చారు. వారు వారు ఇప్పుడు కానానుకు దగ్గర ఉన్నారు. అనగా కానాను అనగా వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించు దేశము, సుందరమైన దేశము, మంచి భూమి గల దేశము, మంచి చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఎల్లప్పుడూ పిచ్చుకలు పక్షులు ఎల్లప్పుడూ కూతలు కూస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆనందముతో ఉండేటువంటి దేశము. ఆ దేశానికి ఎల్లక మునుపు మోషే ద్వారా దేవుడు 2 వ్యక్తులను పిలిచాడు. ఆ 2 వ్యక్తులు ఎవరనగా యెహోషువ, కాలేబు. వారితో పాటు ఇశ్రాయేలు గోత్రాన్ని 12 గోత్రాల్లో ఈ 12 గోత్రాల్లో మిక్కులు వెళ్ళి దేవునికి వారు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. సరైన
నిజమైన రిపోర్ట్లు ఇచ్చినప్పుడు వీరిని సంపాలని రాళ్ళతో దాడి చేసినట్టుగా చూస్తున్నాం. సరే, వీరు ఇక కానానుకు వెళ్ళటానికి కాస్త దగ్గరలో ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలు. అంతకంటే ముందు దేవుడు ఆ కానాను దేశానికి వచ్చిన తదుపరి అంతకంటే తర్వాత ఆ భూమిని అంతా కూడా, ఆ స్థలాన్ని, ప్రదేశాన్ని అంతా కూడా ఆ గోత్రాలకు పంచిపెట్టాడు. అన్ని గోత్రాలకు వారి సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మీకు ఇది, మీకు ఇది, మీకు ఇది అని చెప్పారు. బాగైన తర్వాత మరి లేవీలకు ఏమే కానీ స్వాస్థ్యం ఇయ్యలేదు. లేవీలకు ఎందుకు స్వాస్థ్యం ఇయ్యలేదనగా, లేవీల యొక్క స్వాస్థ్యము, లేవీల యొక్క భాగం ఏంటనగా దేవుని యొక్క పాదాలే. అందువలన లేవీలకు ఏం స్వాస్థ్యము లేదు. దేవుని పాదాలు కోరుకోవాలని కోరుకున్నారు వాళ్ళు. అంతే చాలు ప్రభువా, దేవుడు నిర్ణయించింది మీ చిత్తమే మా జీవితంలో జరుగుగా. కానీ యాజకత్వం, లేవీలనగా యాజకులు యాజకత్వం చేసేవారు. సో వారందరూ కూడా అందుతో దేవునికి తృప్తిపడ్డారు, సంతోషంగా ఉన్నారు. అందుకే మనం పాడిన పాట, నీ పాద రేణువునై నన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెల్లవారిపోని. ఏమండి, నా జీవితకాలం అంతా నేను నీ పని చేస్తాను ప్రభు అనేటువంటి తీర్మానము లేవీ గోత్రానికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం. మీరు లేవీ గోత్రములో ఉన్నట్లయితే మీకు కూడా ఇదే స్వాస్థ్యం ఉంటుంది. నేను ఈ దినము మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అసలు ఆ వ్యక్తి యొక్క పేరుకు అర్థం చెప్తే మీరందరూ పక్కన నవ్వేస్తారు. నాకు తెలుసు మీరు నవ్వేస్తారు. మరి కుక్క అన్నాను అనుకోండి ఒకరిని, రేపు మీరు చర్చికి వస్తారా? బాబు నువ్వు కుక్కవురా, అమ్మాయి నువ్వు కుక్కవు అంటే చర్చికి వస్తారా? రానే రారు. అయితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. పందివలే పుల్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటేవి ప్రభువానికి స్తోత్రం అని భక్తుడు పాట పాడతాడు. ఇక్కడ ఒక సన్నివేశం వచ్చేసింది. అది ఏంటి అనగా 6వ వచనంలో యూదా వంశస్థులు గిల్గాలు అనగా గుండ్రము, రౌండ్, సర్కిల్, అక్కడికి వచ్చారు. అక్కడ ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. యెహోషువ రాగా కెనజీయుడగు యోపుణ్య కుమారుడైన కాలేబు. కెనజీయుడైనటువంటి యోపుణ్య కుమారుడు అంటే కెనజీయులు ఎవరు అనగా ఏశావు సంతతిలో ఒక తెగవారు వీరు. వీరందరూ కూడా మంచి గొప్పవారు. కాలేబు అనగానే అర్థం ఏంటనగా, కాలేబు అంటే అర్థం ఏంట? కుక్క. ఏంటి? కుక్క. అయితే కుక్కను కూడా ఈ సమాజంలో ఒక మంచి నమ్మకమైన, విశ్వాసమైన జంతువుగా పరిగణిస్తారు. అది కక్కింది మళ్ళా తిన్నప్పటికీ కూడా కుక్కకు నువ్వు ఏం చేయాల్సిన పనిలే. రోజుకు ఒక రూపాయి బిస్కెట్ నువ్వు వేస్తే ఎంతమందిని గరుస్తుంది, కానీ నువ్వు వస్తే కరవదు. నువ్వు వస్తే తోక ఇదిలించి మా సారు వచ్చాడని చెప్తుంది అందరికీ. అవునా? కుక్కకున్నటువంటి విశ్వాసం. ఈ కాలేబు ఏం చేశాడు? యెహోషువ దగ్గరికి వెళ్ళాడు. యెహోషువ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్తున్నారు. సంభాషణ జరుగుతుంది. మోషేతో వీరిద్దరు ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు జరిగినటువంటి సమావేశాల గురించి, ఆ సందర్భం గురించి చదువుకుందాం. ఆ దేశమంతా కూడా ఈ భాగం అయిపోయింది. ఎవరి సొమ్ము వారికి పోయింది, ఎవరి ప్రదేశం వారికి ఇచ్చాడు. మరి లేవీలకు మాత్రము దేవుని పాదాలు, స్వాస్థ్యం వారికి లేదు. మా దేవుడే మాకు స్వాస్థ్యమని దేవుడు వారికి నిర్ణయించాడు. అందుతో వారు సంతోషపడ్డారు. సరే, యోపుణ్య కుమారుడైనటువంటి కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. కాదేశు బర్నేలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు కదా అని కాలేబు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే దగ్గర వీరు ఎక్కడున్నారంట? కాదేశు బర్నేలు ఉన్నారంట. కాదేశు అనగా ఒక ప్రతిష్ఠిత స్థలము. అక్కడ ఒక ఊట ఉంది, అక్కడ ఒక ఊరు ఉంది, ఎడారి ఉంది. అక్కడంతా కూడా ఇది కానాను దేశానికి సరిహద్దు. ఏంటిది అనగా కాదేశు బర్నేయ. ఆ సందర్భంలో నన్ను గురించి మోషే కొన్ని విషయాలు మాట్లాడాడు. ఇది మీరు విన్నారు కదా అని యెహోషువతో కాలేబు అంటున్నాడు. అప్పుడు యెహోషువ ఎవరు అనగా మోషే తరువాత తదనంతరము యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. దేవుడు తన పనిని ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ చేయడు. తన కార్యమును జరిగించడానికి ఎప్పుడు కూడా దానికి అక్కడ హద్దు పెట్టాడు. ఒకరు వెళ్ళిపోతే మరొకరికి దాన్ని ఇన్ఛార్జ్ ఇస్తాడు.
ఒకవేళ ఈ కార్యములో నీవు నేను మనమగిన ఉన్నట్లయితే మనం ధన్యులం. నేను చెయ్యను ప్రభువా అంటే అది నీ ఇష్టము. నువ్వు లేకపోతే, నేను లేకపోతే, పాస్టర్ ప్రభాకర్ రావు లేకపోతే ఇంకొకరిని లేపుతాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. బట్ ఆయన కార్యం ఇంతటితో సమాప్తమని లేదు. అందుకే యేసు ప్రభు అన్నారు, నేను వెళుతున్నాను, నేను చేసిన పని ఇప్పుడు మీరు చేయాలి. అయితే మీరు నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. అంటే దేవుడు తన అధికారమును, తనలో ఉన్నటువంటి పవర్ శక్తిని, తన బలమును, తన మహిమను తన ప్రియ బిడ్డలకు ఇచ్చాడు. నువ్వు ఏ రంగములో ఉన్నను, ఏ ఊరిలో ఉన్నను, ఏ క్యాంపులో ఉన్నను, నీ జీవితం చాలా గొప్పదిగా మారుస్తాడు. కుక్క అనే మాట వచ్చేసరికి మీరు అనొద్దు, పాస్టర్ గారు నా పేరు ఇది అని అంటావా? కాలేబు అనగా కుక్క. కుక్క మంచి కార్యం చేస్తుందని మనకు తెలుసు. ఒకవేళ ఎవరైనా రోజు వైట్ అండ్ వైట్ తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారంతా వారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారంతా చాలా మంచివారు అనుకోవటం మంది బుద్ధి పొరపాటు. లేక మామూలు వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు చెడ్డవారు అనుకోవటం మంది బుద్ధి పొరపాటు. తెల్లగా ఉన్నాడు, బాగా ఉన్నాడు, అందంగా ఉన్నవాడు ఈయన పరిశుద్ధులు చెప్పుకోవటం బుద్ధి పొరపాటు. నల్లగా ఉన్నవాడు ఈయనకి ఏం తెలియనిది బుద్ధి పొరపాటు. వస్త్రాధారణ కాదు, అందము కాదు, చందము కాదు, నీ క్రియల వలన, నీ నీతి వలన, నీ పనుల వలన, నీ యొక్క పరిశుద్ధత వలన దేవుడు ఈయనలో ఈమెలో ఉన్నాడు అని అప్పుడు నిర్ధారణ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం రోజు తెల్లని వస్త్రాలు వేసుకుంటే ఈయన తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు కదా, ఈయన మహాపరిశుద్ధులను చెప్పుకోవటానికి అవకాశం లేనే లేదు. వేసుకోవటం తప్పు కాదు, ఏ వస్త్రం వేసుకున్నది నీ ఇష్టము. నీ దేహాన్ని సరి చేసుకోవటానికి నువ్వు మంచి వస్త్రాలు ధరించుకో. నీ వస్త్రాధారణ కూడా చాలా బాగా ఉండాలి. నీ వస్త్రాధారణ ఇతరులను పాపపు ప్రేరేపణగా కలగకుండా కూడా చూసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఒక పరిశుద్ధుడు కూడా నీ వస్త్రాధారణ చూసి వారి మనసు పాపం అనేటువంటి తలంపులోనికి వెళ్ళకూడదు. మళ్ళీ నువ్వు ప్రశ్న కూడా వేయకూడదు, నేను ఎలాగేసుకుంటే ఏమి, వానికి తలకాయ లేదా, ఆమెకు తలకాయ లేదా, వాడెందుకు పాపములో ప్రవేశించాడని నువ్వు అనకూడదు ఆ ప్రశ్న. కాలేబనగనగా కుక్క, కుక్కనగానే మంచి పని చేస్తుందా? ఎవరైనా కుక్క అనే పేరుకు ఎవరైనా పెట్టుకుంటారా? అయితే దేవుడు అంటాడు, కాలేబు జీవితం ఎటువంటిదనగా 12 గోత్రముల వారు ఆ మోషేకు ఏమిచ్చినారు? రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, తప్పు నివేదిక సమర్పించారు. అయితే యెహోషువ కాలేబు ఇద్దరు కలిసి సరైనటువంటి స్టేట్మెంట్ తెచ్చారు. మీరు ఎక్కడున్నా కానీ, మీరు ఏ పని చేస్తున్నా కానీ, చిన్న పని, పెద్ద పని, మరే పని, ఏ కార్మికుడు ఆ డైలీ వేజెస్లో పనిచేస్తున్నావా, నీవు గనక నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండు. చప్పులు కొడదామా? నువ్వు నమ్మకంగా ఉంటే బ్రదర్ సిస్టర్, నీకు దీవెనలు మెండుగా ఉంటాయి. కాలేబు దగ్గరికి వచ్చినప్పుడు, కాలేబు యెహోషువతో ముచ్చటిస్తున్నప్పుడు, కాదేషు బర్నేలో దైవజనుడు మోషేతో, యెహోవా నన్ను గురించి చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. నా వయసు 40 సంవత్సరాల ప్రాయములో, వారికి మంచి ప్రాయము యవన ప్రాయం. అది యవన కాలము నా కాడు మోయుట నరునికి మేలు. అబ్రాహాము యొక్క యవన కాలం ఎంతో తెలుసా? 75వ సంవత్సరం. మెతుసల వయసు ఎంత? మెతుసల వయసు ఎంత ఏండి? 999, 69. ఎంత వయసులు బ్రతికారు వాళ్ళు అప్పుడే. అటువంటి వారికి యవన ప్రాయం దాదాపు 100 సంవత్సరాల్లో. హల్లెలూయా. అబ్రాహాముకు యవన కాలం ఏ సమయంలో? 75 సంవత్సరాలు. ఆయన బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 175. ఇప్పుడు మన యొక్క యవన కాలం ఎప్పుడు? 20 సంవత్సరాల తర్వాత, అంతేనా? ఇప్పుడు ఈ యవన కాలములో మీరు యెహోషువ కాలేబులాగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నేళ్ళు బ్రతుకుతాము అనేది ప్రాముఖ్యము కాదు. ఎన్నేళ్ళు బ్రతికిన దీర్ఘాయువుతో మనం తృప్తిపరచబడి దేవుని కొరకు సరి అయిన రిపోర్టు,
సరి అయినటువంటి నివేదికను, సరి అయినటువంటి స్టేట్మెంట్ను ఎక్కడున్నను మనం ఇచ్చుటకు ఏ దినమైనను సిద్ధంగా ఉండాలి. అదే నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క మాదిరి. ఎందుకనగా నీవు నేను మనం వెళ్ళే ఆ కానాను దేశము కంటే గొప్పది పరలోక రాజ్యము. వారైతే ఐగుప్తులు అనేటువంటి దాస్యము నుండి కానానికి వచ్చారేమో, కానీ మనమైతే పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. ఆ దినాల్లో 20 సంవత్సరాల పైబడినటువంటి యవనస్తులు వీరి మీద కొనిగి అనేక మంది చచ్చిపోయారట. చూసావా, గొనుగుతే మనిషి వెంటనే చచ్చిపోతాడంట. గొనుగుడు అనేది ఒక క్యాన్సర్తో సమానం అంట. ఏంటండి, నేను చెప్పట్లేదు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. గొనకూడదంట. ఎవరైనా బాగుపడితే దేవునికి స్తోత్రం, ఆయన బాగుపడినాడు, వారికి సంతోషం, బాగుపడు. వాడు బాగుపడ్డా, వాడు ఎట్లా బాగుపడ్డాడు, వాడెట్లా, నీకెందుకు అయ్యింది? ఇచ్చేవాడు దేవుడు, తీసుకునేవాడు ఆయన. అల్లిలో చెప్పండి, ఇచ్చేవాడు దేవుడు, తీసుకునేవాడు ఈయన. నీది నాదేం పోయింది? సంతోషపడి ప్రార్థన చేసి సంతోషించి నీకు ఇటువంటి ఇంకా వచ్చే దినాల్లో వచ్చునుగాక ప్రార్థన చెయ్యి. అలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆయన కంటే ఇంకా నీకు ఎక్కువ ఇస్తాడు. నువ్వు క్యాన్సర్ అయినటువంటి మాటలు నువ్వు చెప్పుకుంటే లేనిపోని రోగం ఇంట్లో నీకు నెమ్మది ఉండదు. అందువలన దేవుడు అంటున్నాడు, ఈ యొక్క నివేదిక సమర్పించుటలో మోషేకు తప్పు మార్గం పట్టించారు. అయితే నిజమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వీరిద్దరు మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. ఇప్పుడు మనది కానాను దేశ ప్రయాణం కాదు, మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళి పరలోక రాజ్యానికి. 40 సంవత్సరాల యవన ప్రాయములో యవనస్తులు కానీ, వృద్ధాప్యులు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, నపుంసకులు కానీ ఎలా జీవించాలంటే వాక్యం అనేటువంటి వెలుగులో వారి జీవితాన్ని ఎప్పుడు కట్టుకోవాలట. ఇదినాల్లో మనం చూస్తుంటున్నాం, ఎంతోమంది 60 సంవత్సరాల పైబడినోళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలను చెడిపి ఏమండి అత్యాచారం చేస్తున్నారు. అయ్యో, ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు, మానవత్వానికే సిగ్గుచేటు కదా. వాడు ఏ జాతి వాడైనా, ఏ జాతి ప్రజలైనా కానీ కారణం ఏంటి అనగా వానిలో దేవుని యొక్క భయము లేదు, సమాజ విలువలు ఎరగనివాడు వాడు. పురుషులైనను స్త్రీలైనను మనం సమాజంలో ఉన్నాము గనక ఈ సమాజ విలువలను కూడా మనం కాపాడుతున్నటువంటి బాధ్యత మనందరి భుజస్కంధంలో కూడా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు ఆయన, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నోల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును, ఎవరికి భయపడలేదు. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడ్డావు? బాగా గుర్తు చేసుకోవాలి. యెహోవా యందైన భయము ఇంపైన సువాసన వంటిది. ఆమెన్. యెహోవా యందైన భయము ఇంపైన సువాసన వంటిది. యెహోవా యందైన భయము మానవునికి ఐశ్వర్యమునిస్తుందండి. నిన్ను ఐశ్వర్యంలోనికి తీసుకునేటకు దేవుడు కృప చూపుతాడు. మనకంటే ఈ భూమి మీద లోక సంబంధంగా ఐశ్వర్యవంతులు ఉండి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు కావాలి. అబ్రహాము ఐశ్వర్యవంతుడు. అబ్రహాం దగ్గర 318 మంది యుద్ధవీరులు ఉన్నారు. వారి భార్య పిల్లలు, ఆ దినం కుటుంబ నియంత్రణ లేదు. దాదాపు 1000 మంది ఆయన దగ్గరనే ఉన్నారు. దాసులు దాసురాలు ఉన్నారు, పనివారు ఉన్నారు. అయితే దేవునికి ఇష్టడుగా జీవించాడు అబ్రహాం. అందుకే ఈ దినము పితరార్థులైనటువంటి మన అబ్రహాము అనేకులు ఆయన గురించి వాక్యము చెబుతూ ఉంటారు. దేవునికి స్నేహితుడు అబ్రహాము, హెబ్రీలకు మూల పురుషుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాము దేవుని నమ్మినాది, అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము మహా రాజుగా పరిగణింపబడ్డాడు. ఆయన అబ్రహాము ఏదే గాని ఉచితముగా ఆయన తీసుకోలేదు. చివరికి తన భార్య చనిపోతే శ్మశానాన్ని కూడా ఆయన కొన్నాడండి. ఆయన, అయ్యా నువ్వు ఇక్కడ రాజుగా ఉన్నావు, మహారాజుగా ఉన్నావు, నీ భార్య యొక్క డెడ్ బాడీకి మేము శ్మశానానికి ఉచితంగా మా స్థలం ఇస్తానంటే నేను ఉచితంగా ఏం తీసుకుని అన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే ఎవరైనా ఉచితంగా ఇస్తున్నారని పోతే మన జీవితం బట్టగోలైపోతుందండి. అందుకని నువ్వు కష్టపడాలి, పని చేయాలి. ఉచితంగా ఇచ్చింది ఏది ఉండదు, కానీ నువ్వు కష్టపడింది మాత్రం తప్పకుండా మిగులుతుంది. హల్లెలూయా. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభువారు మనతో కాలేబు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పేరుకు కుక్కలాంటి వాడే కానీ సరైనటువంటి విధంగా జవాబిచ్చే వ్యక్తి, భయపడేవాడు కాదు ఈయన. ఆయన అంటాడు, నేను ఎవరికి భయపడక నేను చూసినది చూసినట్టే. బా, ప్రైజ్ ది లార్డ్. ఒకడు చూసిరారంటే వాడు కాల్ చేసి వస్తాడు. బ్రదర్,
చూసిరారా నాయనంటే వాడు కాల్ చేసి వస్తాడు. ఏం జరిగిందిరా బాబు అంటే ఆడ జరిగింది ఒకటి, చెప్పేది ఇంకొకటి ఉంటుంది. అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇక్కడికి వచ్చేటలకే ఆ రంగే మారిపోద్ది. ఏమండి, ఆ రంగే మారిపోద్ది. అనాది కాలములోనే ఆదాముకు అగ్గి పెట్టాడు లూసిఫర్, అవ్వకు అగ్గి పెట్టాడు లూసిఫర్. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నింటిలో కూడా అపవాదానికి సర్పం అనేవాడు మహాయుక్తి గలవాడంట. భార్యాభర్తల మధ్య కొట్లాట పెట్టించేవాడు అపవాదే. హల్లెలూయా చెప్పండి. బాగున్న కుటుంబాన్ని చెడిపేది కూడా వాడే. అపవాది అనుమానం పెట్టించేవాడు. నూతన దంపతులు ఆ భర్త ఎవరిని స్నేహితుని కూడా ఇంటికి పిలుచుకొచ్చాడు. రే నాకు పెళ్ళైంది రారా, నా భార్య మంచి వంటలు చేస్తుంది రారా అని పిలిచాడట. పిలిస్తే వచ్చేసినారు సంతోషంగా. ఏం చేయాలంటే గుడ్లు చేయి అని చెప్పాడట. 1 2 3 4 నీకు ఏమండి ముగ్గురికి కలిసి గుడ్లు చేయమన్నట్టు చెప్పాడు. ఆ చేయటంలో ఆ పాప ఎవరో తెలియని పాప వంట అప్పటికి ఉంటుంది. పొరపాటున వేసేటప్పుడు గంటల నుంచి ఒక గుడ్డు వీడు పిలిచిన దాంట్లో గిన్నెలో పడిందంట. అప్పుడు నో ప్రాబ్లం యారు, నువ్వు తిను, నువ్వు డోంట్ వరీ, యూ టు నో ప్రాబ్లం అని చెప్పాడట. అప్పుడు ఈడు అంటాడట, ఈడే పిలుచుకొని వచ్చింది. ఈడు అంటాడంట, చూడు ఇది వానికి 2 గుడ్లు వేసింది, నాకు 1 గుడ్డు వేసింది. పిలిచింది ఎవడు అని? ఈడే. అనుమానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బిడ్డలారా, అనుమానం అనేది పెనుభూతం లాంటిది. అనుమానం అనేది ఉండకూడదు. అనుమానం ఉంటే నువ్వు మనిషిగా పరిగణింపబడవు, నువ్వు పశువుగా పరిగణింపబడతావు. దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డలారా, నేను ఉన్నది ఉన్నట్టు తీసుకొని వచ్చాను, ఆ చూసినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఇప్పుడు అపవాది ఆదాముని ఎలా మోసం చేశాడు, ఇది నిజమా అన్నాడు అంతే. సబ్జెక్ట్ ఏం చెప్పలేదు, పాఠాలు చెప్పలేదు, కానీ ప్రశ్న మాత్రం వేసేసాడు. ప్రశ్న వేసాడు, ఏమి నిజమో వీళ్ళకి అర్థం కాలేదు. అనాది కాలంలోనే ఏ అమ్మ గర్భంలో పుట్టినవారు కాదు ఆదామమ్మలు. మనమైతే ఒక అమ్మ గర్భంలో పుట్టాం. హల్లెలూయా. మనమందరం అమ్మ పాలు తాగామా లేదా? తర్వాత నిడిచిపెట్టినట్టు అమ్మ పాలు మొదట తాగినాం కదా. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, అక్కడ పెట్టాడు అగ్గి. ఆడబెట్టిన అగ్ని కొరకు ప్రపంచమంతా ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏండి 50 రోజులు ప్రార్థన చేస్తున్నారు, 500 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ఇంతమంది ప్రార్థన చేసి కానీ ఈ పాపం పోవటంలే. వాడు పెట్టిన అగ్ని చూడు ఎట్టుంటుందో. ప్రపంచానికి పెట్టాడేవాడు. ఏండి ఎక్కడ పెట్టాడు? ప్రపంచానికే ప్రార్థన పెట్టాడు. ఎక్కడికి పోయిన ప్రార్థనకు పోతున్నాను, బయలు పట్టుకున్నాం, ప్రార్థనకు పోతున్నాను. అయితే మారు మనసు వచ్చింది ఆయనకి? రాలేదు. ఇంకా జీవితం కుక్క జీవితమే. అందుకంటాడు, కుక్క అని పేరు పెట్టుకున్నాడు కానీ మంచి పని చేస్తున్నాడు, ఉన్నది చెప్తున్నాడు, యథార్థంగా చెప్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే, అవును నీ యొక్క స్టేట్మెంటు అవునంటే అవును, కాదంటే అవును, కాదంటే కాదని నువ్వు చెప్తే, అప్పుడు ఒకవేళ వారికి అది ఆ మాట అవునని చెప్పిన దానికి, నిజం చెప్పిన దానికి వారికి కాస్త కోపం ఉన్నప్పటికీ కూడా తర్వాత దాని అర్థమైనప్పుడు ఆ సారి చెప్పింది కరెక్ట్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుడు కాలేబును యెహోషువతో కలిసి ఎలా వాడుకున్నాడు చూడండి. ఈ మాటలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు 10వ వచనంతో 9వ వచనం, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానముకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునుగాక. ఆమెన్. 8వ వచనములో అంటాడు ఈయన, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆమెన్. ఈ 10-12 గోత్రం వాళ్ళు ఏం చేశారు? గొనుగొన్నారు. కానీ నేను వారి స్టేట్మెంట్ నేను తీసుకోలేదు. నా స్టేట్మెంట్ వేరు, నా నివేదిక వేరు. నేనిచ్చే పత్రము, అందులో నా చేతితో నా చేవురాలు నేను ఇస్తున్నాను నా దేవునికి. ఇది కరెక్ట్. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అయితే ఒకటి, నా దేవుడైన యెహోవాను నా నిండు మనసుతో నేను ఆరాధించాను. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ కుక్క అని పేరు పెట్టుకున్నట్టు కాలేబు అనుసరించాడు. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటనగా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను ఆరాధించమన్నాడు.
అది పాత నిబంధన గ్రంథంలో నుంచి మరలా ఎత్తి కొత్త నిబంధనలో 2 శాసనాలు రాసిన కానీ మొదటి శాసనం మాత్రం అదే. 2వ శాసనం వచ్చేసి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. కాలేబు జీవితము ఎటువంటిది అనగా ధైర్యంగా చెప్తున్నాడు, నా దేవుడైన యెహోవాను నా నిండు మనస్సుతో నేను ఆరాధించాను. ప్రభువారు నిన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే, ఒకవేళ విలేకరులు వచ్చి నిన్ను, పాత్రికేయులు వచ్చి నీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటే ఈ మాట నువ్వు చెప్పగలవా? ఇది చాలా ప్రాముఖ్యం. నీది ఏ పేరైనా నాకు సంబంధం లేదు. అమ్మ నాన్నలు పెట్టారా, పాస్టర్స్ పెట్టారా, లేక మరొకరు నీ పేరు పెట్టారా, డస్ నాట్ మ్యాటర్. నీ పేరుకు కాదు విలువ, నువ్వు చేస్తున్నటువంటి క్రియలకు చాలా విలువ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూచెను, దాగి ఉన్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంటపడెను, అంధకార పాపము తన కంటపడెను, తన దృష్టి నుండి తప్పించుకొందువా, తన దృష్టి నుండి తప్పించుకొందువా, తీర్పుకై కొడవలి తన చేతనుండగా, తీర్పుకై కొడవలి తన చేతనుండగా, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించు చూడు కూర్చున్నది ఎవరో. దేవుడు మన జీవితాన్ని బాగు చేసేటప్పుడు దైవజనుని ద్వారా మాట్లాడతాడు. అందుకే దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథాన్ని నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు. ఈ గ్రంథం అచ్చువేయబడి మన దగ్గర ఇవ్వాలంటే కోటేశ్వరులు గొప్ప గొప్ప వారు త్యాగమైపోయారు. తన ఆస్తినంతా కూడా సేవకు సమర్పించారు. బైబిల్ గ్రంథాలు అచ్చువేయబడాలి, ప్రజలందరికీ లేని వారికి ఇవ్వాలని, డబ్బు కలిగిన వారు కొంటారు, లేని వారికి ఉచితంగా ఇవ్వాలని. ఈ దినం కూడా ఎంతోమంది గొప్ప గొప్ప సంస్థల వారు ఉచితంగానే బైబిల్ ఇస్తున్నారు. గిద్యోని మినిస్ట్రీ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా కోట్ల రూపాయలు వారికి ఎవరో ఒకరు ధనికులు సహాయం చేస్తున్నారు. అందరి కొరకై గ్రంథములు తెరువగా, అందరి కొరకై గ్రంథములు తెరువగా, వారి విషయమై వ్రాసిన రీతిన్, వారి విషయమై వ్రాసిన రీతిన్, దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును, దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును, తీర్పుకై కొడవలి తన చేతనున్నది. ప్రభువా, నీ కొరకు నా కొరకు కాలేబును పెట్టాడు. బ్రదర్, సిస్టర్, తమ్ముడు, నాన్న, నీ కొరకు నా కొరకు కాలేబును పెట్టాడు. ఉన్నట్టు చెప్పువాడే, ధైర్యంగా ఉన్నవాడే, క్రీస్తుని నిండారా మనసారా ప్రార్థించేవాడే, క్రీస్తు కొరకు జీవించేవాడే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హుడు. కానీ తప్పుడు లెక్కలు చెప్పి తప్పుడు పని చేస్తే వారందరూ, తప్పుడు పని చేసిన వాళ్ళకి ఏమొచ్చింది అంటే క్యాన్సర్ రాలేదు. క్యాన్సర్ లాంటి జీవితంలో 20 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా చచ్చిపోయారట. గ్రంథంలో ఉంది. ఇవన్నీ మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదవండి ఒకసారి. అక్కడ అన్నీ రాస్తారు, క్లుప్తంగా రాస్తారు. ఇక్కడ మరలా యెహోషువ గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, గొప్పగా వాడబడ్డాడు. ఆయన తిరిగి ఈ సంభాషణ రాస్తున్నాడు. వారి సంభాషణ ఈ దినము మనకెంతో మేలైపోయింది. వారు మాట్లాడుకున్న మాటలలో దేవుడు మాత్రమే కనపడ్డాడు, కానీ వారి ప్రత్యేకత ఏది కనపడలేదు. వారి ప్రత్యేకత ఏది అనగా క్రీస్తు కొరకు మేము ఇలా జీవించామని ప్రభు కొరకు గర్విస్తున్నారు, ప్రభువులో ఆనందిస్తున్నారు తప్ప మరొకటి ఏమీ లేదు. మరలా ఆయన మాట్లాడుతున్నాడు 10వ వచనంలో, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు. హల్లెలూయా. సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటే, సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించేననుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. తప్పకుండా మీరు ఆదివారము దేవుని మందిరంలో కొద్ది నిమిషాలు, కొన్ని సెకండ్లు సాక్ష్యం చెప్పండి. ప్రభువారు నన్ను సజీవుడిగా ఉంచాడు. కోట్లు సంపాదించిన వారు వేసుకున్న కోటు కూడా తీసుకుపోలేదు. కరెక్టేనా? ఆ కరోనా అనేది అందరినీ ముద్దు పెట్టుకున్నదా లేదా? కరోనాను మీరు ఎవరైనా ఆహ్వానించారా? అది వచ్చిందా? చెప్పరు. ఏం చెప్పరు మీరు? అన్ని ఇళ్ళు ఎత్తుకుంటూ వచ్చిందా? దానికి ఏమో ఆధార్ కార్డు, అడ్రస్ అవసరం లేదు, పోలీసుల ఎంక్వైరీ కూడా అవసరం లేదు. అవునండి? ఎవరింటికి పోవాలని అడుగు వచ్చిందా? అందరి దగ్గరికి వచ్చింది. సముద్రాలు దాటి వచ్చింది, కొండలు కూడా దాటి వచ్చింది. బ్రదర్,
అన్ని దాటి చేసింది, అందరినీ అట్లకు చేసింది. కానీ దేవుని కృప చేత ఆ దినం కాలేబుకు తోడై ఉన్న దేవుడు ఈ దినం మనకు కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చచ్చిపోయిన వారంతా చెడ్డవారని మీరు అనుకోవద్దండి. వారికి అంతవరకు వచ్చేసింది, ఆ కారణంతో వెళ్ళిపోయారంతే. కారణం ఏదైనా కార్యం ఒకటే. హల్లెలూయా. మీరెవరు చనిపోరు అని అనుకోవద్దండి. మనం కూడా చచ్చిపోతాం, అవునా? లేదా నేను భూమిని ఇట్టనే పట్టుకొని లేయనే తండ్రి గట్టిగా పట్టుకొని స్తంభాన్ని గరుచుకున్నట్టు చర్చికి వెళ్తారు, పట్టుకున్న స్తంభాన్ని గట్టి పాస్టర్ గారు నువ్వు ఏ స్తంభాలు పట్టుకుని కానీ వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ప్రయాణం ఎక్కడికి? కానాను ఊరికి పోతున్న సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జీవితాన్ని మాట్లాడుతున్నాడు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ యొక్క 10వ వచనం, నిన్న మనసుతో 45 ఏళ్ళు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడను. ఎవరంటున్నారు? కాలేబు అంటారు. ఎన్ని ఏళ్ళ వాడు? 80 ఏళ్ళు. ఎవరున్నారు ఇక్కడ చర్చిలో? 80 ఏళ్ళు ఎవరు లేరా? చూడండి మన వయసు ఎంత తరిగిపోయిందో, వయసు యొక్క పరిమితి ఎంత తగ్గిపోయిందో చూడండి. ఇప్పుడు మనకు మెట్ల మీద కాలు పెట్టాలంటే 60 సంవత్సరాల తర్వాత అమ్మో భయం. అప్పుడు పేతురు అప్పుడంట ఇష్టానుసరంగా ఎక్కడంటే పరిగెత్తుకొని పోయాడట. అప్పుడు దేవుడు అంటాడు పేతురుతో అంటాడు, పేతురు నువ్వు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నీవు నీ ఇష్టం కాని చోటుకి ఎవరైనా నిన్ను తీసుకెళ్తారు అంటాడా లేదా? ఇప్పుడు వృద్ధాప్యులు ఎవరైనా వస్తున్నప్పుడు నాయన నేను కూర్చుంటే డాడీ నువ్వు కూర్చోద్దు పదా, ఇక్కడ కూర్చోక అక్కడ మళ్ళీ పట్టుకొని పోతాడు. ఏండి అప్పటికల్లా కాళ్ళు చేతులు కండ్లు మందమైపోయి చేతగాక మెల్లగా దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆమెను చెప్పరు? మీరు గట్టిగా చెప్తే బాగుంటుంది. నాకు అడిగితలే అంటే నేనేం చెప్పను. ఎవరి సహాయం లేకుండా, ఎవరి అసిస్ట్ లేకుండా మంచి ప్రభు పిలుపు వచ్చినప్పుడు సంతోషంగా ప్రభువా నేను ఉన్నాను ప్రభువా, ఆమెన్, నువ్వు ఎప్పుడు రమ్మనగా నేను వస్తాను అనాలా లేదా? లేదు నా మనమని చూడాలా, మనమరాలిని చూడాలా, మనమరాలి పెళ్ళి చూడాలా, మనమను కొడుకు పెళ్ళి చూడాలా అని అనుకుంటే నీ మారు మనసు అంత వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీ మనసు అంతా కూడా ఆడబెడతావు. నీ మనసు ఎక్కడ ఉందంటే ప్రభు మీద ఉండాలి. కాలేవంటాడు నా మనసుతో నేను ఆరాధించాను, నిన్ను మనసుతో ఆరాధించాను, నా దేవుని నేను కొండాడాను, అందువల్ల నన్ను సజీవంగా ప్రభువా పెట్టాడు. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో. నేటి వరకు అంటే ఈ దినం వరకు నాకు అంతే బలము. సభలు పడి చూద్దాం. ఈ దినం వరకు కూడా నాకు అంతే బలము. ఇది మొదటి ప్రేమ అంట, మొదటి విశ్వాసం అంట. ఆరంభ దినాల్లో మన విశ్వాసము ఎలా ఉన్నది చెప్పండి, మీరు చెప్పాలి. మీరు చెప్తే నేను వింటూ ఉంటాను. ఆరంభ దినాల్లో అమ్మో దేవుడు అంటే నాకు చాలా భయం. ఉదయం లేచిన బైబిల్ చదవటము, నెల రాగానే వెంటనే దశంభాగం పంపటము, ఆ తర్వాత ఇంకా ప్రార్థన గురించి చర్చిలో ప్రార్థన ఉంటే పరిగెత్తుకొని రావటము, ఆ తర్వాత ఇంకా ఇంట్లో అందరూ రమ్మా రారా పెద్దవాడు చిన్నవాడు నడిపారా రారా అని సాయంత్రం రాగానే అందరూ బైబిల్ చదువుకోవటము, ప్రార్థన చేసుకోవటము. ఏమండి ఎవడన్నా ఇంట్లో కూడా గట్టిగా పడండి, ఆయన గట్టిగా అరచకూడదురా, మనం దేవుని పిల్లలం, కామ్ క్విక్ మౌనంగా ఉండమని చెప్పి అందరని వారు. ఇప్పుడు కేకలే, ఇళ్లలో కేకలే, కొట్లాట్లే, పెరుకులాట్లే. ఏమ్మా ఆరంభ దినాల్లో బాగుంటుగా తల్లి, ఇప్పుడు ఏమైంది నీకంటే? కాలేబు చెప్పిన స్టేట్మెంట్ మన దగ్గర లేదు. ఆయన 40 సంవత్సరాల్లో ఆయన యొక్క ఆత్మీయ జీవితం ఎంత బాగున్నదో 80 సంవత్సరాలలో కూడా అంతే ఉందా? అంతే ఉంది, తక్కువ ఉందా? మీరు బైబిల్ మీరు చూసుకున్నారు నాయన, అంతే ఉంది కదా? అవును. నీ ఆరంభములో ఎంత బాగా విశ్వాసం ఉందో ఈ మధ్య వ్యవధిలో నీకు కష్టాలు వచ్చి ఉండొచ్చు, నష్టము, దుఃఖం, ఏడుపు, కన్నీరు, బాధలు, అనారోగ్యము, కొంచెం సంతోషము, కొంచెం దుఃఖము, కొంచెం తీపు, కొంచెం పులుపు, కొంచెం ఇంకా వచ్చి ఉండొచ్చు. కానీ విశ్వాసం కొలత ఎప్పుడు మనం కొలుస్తాడనగా ఆరంభంలో ఈమె యొక్క విశ్వాసం బరువు ఎంత ఉన్నది, ఇప్పుడు ఈమె బరువు ఏ బరువు? శరీర బరువు కాదు. అప్పుడు ఆరంభంలో 35 కేజీలు ఉన్నామే, ఇప్పుడు 75 కేజీలు అయింది. అప్పుడు 75 ఉన్నామే, ఇప్పుడు 140 అయింది. ఆ బరువు మాకొద్దు, అది నీకు కూడా వద్దు, అది ఉంటే నీకు కష్టమే. నీ ఆత్మీయ కొలత ప్రభువారు చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మీయ కొలత అంటున్నాడు. నాకు ఇప్పుడు యెహోవా నాకు బలం ఇచ్చాడు,
యెహోవా నాకు ఎటువంటి బలం ఇచ్చాడంటున్నాడు కాలేబు. అనగా పక్షిరాజుకి ఇచ్చినటువంటి బలము నాకు ఇచ్చాడు. పక్షిరాజుకి ఇచ్చిన బలము. ఎక్కలేని పర్వతములు ఎక్కుతుంది పక్షిరాజు. నీవు నేను దాటలేని సముద్రాలు దాటిపోతుంది పక్షిరాజు. ఆ గ్రద్ద ఈగలంటారు ఇంగ్లీష్లో. పక్షులకే రాజు. ఆ పక్షిరాజుకున్నటువంటి శక్తినిచ్చాడు. పక్షిరాజుకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తిదరు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. విన్నారా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, ఆఖరి వచనం. ఇక్కడ ఏమన్నాడు? కాలేబు జీవితం ఎలా ఉంది? ఇప్పుడు 40 సంవత్సరాల్లో నాకు ఎంత ఉందో ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు అంటున్నాడు. ఆమెన్. నువ్వు 80 సంవత్సరాల్లో ఈ మాట చెప్పాలా నాకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 80 సంవత్సరాలు ఏ మాట చెప్పాలా? ఈ మాట చెప్పాలి. ఆయా నాకు ఏండి అప్పుడున్న బలం ఇప్పుడు కావాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆమెన్. శరీర బలం కాదు. మంచిదేంది పాస్టర్, మంచి పని చెప్పాడప్ప, శరీర బలం ఉంటే నేను మళ్ళీ వాడిని కొడతాను నో. ఆత్మీయ బలాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అలా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఆరంభ దినాల్లో నాకే బలం ఉన్నదో, ఆరంభ దినాల్లో నాకే విశ్వాసం ఉన్నదో, ఆరంభ దినాల్లో నాకే డెడికేషన్ ఉన్నదో, ఆరంభ దినాల్లో నాకు ఎటువంటి క్రీస్తులో ఆనందం ఉన్నదో నాకు దయచేయమన్నాడు. దానినే యెషయా భక్తుడు ఎత్తి రాస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. కాలేబు ఎదురు చూశాడు. పాలస్తీనా దేశానికి వెళ్ళటానికి ఎదురు చూశాడు. వెళ్ళాడు కనుక మంచి స్టేట్మెంట్ తీసుకొని మోషకు సమర్పించాడు. మనము కాలేబు కంటే గొప్పవారం కావాలంటే మనం వెళ్ళే రాజ్యము పరలోక రాజ్యము. మనం ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రభువారికి చెప్పినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించినప్పుడు దేవుడు అలనాడు కాలేబును ఆశీర్వాదించిన దేవుడు ఈ దినము నిన్ను నన్ను మనల్ని ఆశీర్వాదించుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గొప్పవాడు. ఇప్పుడు పక్షిరాజు పక్షి పుట్టిన తర్వాత, అనగా గ్రద్ద పుట్టిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆ పక్షి ఏం చేస్తుందో తెలుసా? ఆ పక్షి ఏం చేస్తుందో తెలుసా? బాగా ఎత్తైన కొండ మీద కూర్చుంటుంది. ఆ కొండ బీట్ల మీద, ఆ చెక్కల మీద, ఆ రాళ్ళ మీద కూర్చుంటుంది. గ్రద్ద ఎప్పుడే కానీ మనుషులకు అందుబాటులో అది గూడు కట్టుకోదు. అది పెట్టే గుడ్లు కూడా మనుషులు ఎవరు కూడా తీసుకొని స్థలములో, అటువంటి ఉన్నతమైన స్థలములో పెడుతుంది. అప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఆ పక్షిరాజు అనగా గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? తన పాత ఈకలని తన యొక్క నోటితో పెరికేస్తుంది. పెరికి 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 రక్తసిక్తం అవుతుందండి. రక్తం అంతా పోతుంది. అది నిరాశ నిస్పృహలో ఉంటుంది. దాని ఈకలన్నీ పెరికేసి 40 సంవత్సరాల నుంచి ఇదే ఈకలతో నేను ఎగిరాను, ఇదే ఈకలతో నేను తిరిగాను, ఇదే ఈకలతో నేను సముద్రాలు దాటిపోయాను, ఇదే ఈకలతో నేను కొండలెక్కిపోయాను. ఈ ఈకలు నాకు వద్దు. నీ పాత జీవితము విడిచిపోయినప్పుడు పక్షిరాజు యొక్క వయస్సు ఎంత అనగా 70 సంవత్సరాలు. దాన్ని 90 కీర్తనల 10వ వచనంలో మోషే రాస్తాడు. మానవునికి అధిక బలం ఉన్నటువంటి 70 సంవత్సరాలు, అంతకంటే ఉంటే ఇంకా 80 సంవత్సరాలు అది కష్టమే అంటాడు. ఒక మానవుని జీవితానికి నాందిగా పక్షిరాజును పెడతాడు. ఎప్పుడైతే ఈ పక్షి ఆ యొక్క ఎత్తైన స్థలం మీద తన ఈకలన్నీ తీసుకొని పోతా ఒక్కసారి ప్రార్థన చేసుకుంటుంది. అది నాకు నూతన బలము దయచేయ, నూతన శక్తిని దయచేయ. గ్రద్దను గురించి మాట్లాడుతూ మోషేతో రాయిస్తాడు దేవుడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనములో ఈ గ్రద్దను యేసు ప్రభు వారికి సాదృశ్యంగా చెప్తాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను గద్ద రెక్కల మీద మోసుకొని నేను వచ్చాను. మనము అనేక గ్రంథాల్లో మనం చూసినప్పుడు గ్రద్ద బోడిదైపోద్దంట. అది అంటుందంట, ఇది నాకు వద్దు అంటుందంట. దేవుడు ఆ గ్రద్ద యొక్క భక్తిని చూసి, తన జీవితంలో ఉన్నటువంటి పురుకొలుపును చూసి, ఆ గ్రద్దకున్నటువంటి ఆశను బట్టి పాతయిపోయిన తర్వాత తిరిగి దేవుడు గ్రద్దకు నూతనమైన రెక్కలిస్తాడట, నూతనమైనటువంటి ఈకలిస్తాడట. అప్పుడు చూసుకుంటుందంట తను గల
ఇలా చూసుకుంటుందంట. చూసుకొని ఇప్పుడు మరలా 30 సంవత్సరాలు ఇక నూతనంగా వచ్చినటువంటి శక్తితో ఎంత దూరమైన కానీ పరిగెత్తి శత్రువును పసిగట్టి తన పిల్లలను కాపాడుకుంటూ దేశ విదేశాలు ఎటువంటి వీసా లేకుండా, పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా తిరుగుతుంది పక్షిరాజు. తప్పులు కొడదాం అందరం. దేవుడు నిన్ను అలా చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైనా అలా ప్రార్థన చేసుకున్నావా? నానా, అమ్మ గర్భంలో ఉన్న ఆరోగ్యం నాకు దయపాలించయ్యా. తల్లి గర్భం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేనంత ఆరోగ్యంగా ఉంటుంది ప్రభువా. ఈ దినం తండ్రి నేను అనారోగ్యంగా ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ శక్తిని బలంతో నన్ను నింపయ్యా అన్నప్పుడు కాలేబును ఆశీర్వాదించిన దేవుడు, కాలేబును దీవించిన దేవుడు, కాలేబు యొక్క ఆశను నెరవేర్చిన దేవుడు ఈ దినం మీ అందరితో కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాలేబు యొక్క ఆశను మనం ఒకసారి చదువుకుందాం రండి. అదేంటి అనగా, దేవుని బిడ్డలారా, 12వ వచనం అనగా యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం వాక్యము బాగైనండి 11వ వచనం 2వ భాగంలో, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోచుండుటకు గాని నాకెప్పటిగా ఉన్నట్లు అదే బలము నాకున్నది. చర్చకు రావటానికి కానీ పోవటానికి కానీ బలం ఇవ్వాలి. ఈ దినం నేను కూడా ఇప్పుడు కూడా నడుచుకొని పోవటానికి, ఎంత దూరమైన పోవటానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడుచుకొని పోవటానికి కూడా బలం ఇచ్చాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు ఇంకా ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మాత్రమే కాకుండా 12వ వచనంలో అంటాడు, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయి. ఈయన కోరిక ఏం కోరుకున్నాడు తెలుసా? కొండ ప్రదేశం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి? కొండ ప్రదేశం కోరుకున్నాడంటే కొండ ప్రార్థనకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. దేనికి సాదృశ్యము? యెహోవా యందు 125వ కీర్తన, సామ్ చాప్టర్ 125 వర్స్ 1 చదువుకుందాం. ఎస్, తీశారా? తీసినట్లయితే చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉన్నారు. చూడు, కాలేబు ఎట్లా ఉన్నాడండి? నమ్మకం గొప్పది, నిబ్బరంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, దేనికి కూడా భయపడలేదు, దేవునికే భయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా చేయటం వలన ఈ దినం ఏమైంది? కొండ ప్రాంతం కోరుకున్నాడు. అంటే ఈ కొండ ప్రాంతాన్ని ఎవరు కోరుకుంటారు? ప్రార్థన పరులు కోరుకుంటారు. మన పితరార్థన ఏంటో దాన్నే ఇప్పుడు ఉన్నట్టు భాషలో దాన్ని హెబ్రోను అంటారు. హెబ్రోన్ అనగా సహవాసము. సహవాసం అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 వచ్చినట్టు అంటాడు, ఇది వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉంటారని. ఇప్పుడు మనం బైబిల్ మూసేసామంటే మళ్ళీ ఎప్పుడు తెరుస్తామండి? చెప్పరు. ఎప్పుడండి? మరలా అమ్మ కరెక్ట్ చెప్పింది, కరెక్టే ఏండి? అంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో అంత విజయిపోయాం. దేవుని మాటలు వినటానికి మనకు సమయం లేనే లేదు. అలాగ మీరుంటే అలా వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళక మధ్యనే దిగిపోవాల్సి వస్తుందేమో. దేవుడు అంటాడు ఇక్కడ, మనం అంతా చదివిన తర్వాత చూడండి, ఇంక నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఆయన కోరినట్లుగానే ఆ అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చిన వారి దేశమును స్వాధీనపరుచుకుందని అక్కడ ఉన్నటువంటి నెఫీలులు ఉన్నారు. నెఫీలులు అనగా రాక్షస కుటుంబం గలవారు ఉన్నారు. ఆ దినాలలో వారందరినీ కూడా ఈయన హతమార్చాడు. గాతువాడైనటువంటి గొలియాతు కూడా వారి సంతానం అక్కడ ఉందంట. వారందరినీ కూడా హతమార్చి ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ చేరుకున్నాడనగా ఏమండి? హెబ్రోనుకు అనగా చదవండి ఇక్కడ 14వ వచనం, కాబట్టి హెబ్రోను యోపుణ్య అను కెనజీని కుమారుడైన కాలేబు నేటి వరకు స్వాస్థ్యముగా అది ఇచ్చాడండి. హెబ్రోన్ ఇచ్చాడు, కొండ ప్రాంతం ఇచ్చాడు. మనకు కూడా హెబ్రోను కొండ ప్రాంతాన్ని కావాలని ఎప్పుడు మనం కోరుకోవాలి. సావాసాన్ని మనం కోరుకోవాలా, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కోరుకోవాలా. అప్పుడే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి కృపా ప్రభువారు మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కాలేబు పేరు ఒకవేళ కుక్క అని ఆయన అనిపించిన కానీ పేరు కంటే గొప్పవాడు స్వామి. మా పేరు ఏదైనా, మేము ధరించే వస్త్రాలు ఏ రంగు అయినా ఆ రంగు మాకు అవసరం లేదు, కానీ
మేము తెల్లని వస్త్రాలు ధరించినంత మాత్రాన మేము చాలా పరిశుద్ధులమని చెప్పుకోవటానికి కాదు, ఏదైనా ఇంకొక కలర్ డ్రెస్సులు ధరించిన వాళ్ళు చెడ్డవారని కాదు, మా యొక్క అందంగా ఉన్న వారిని మేము చాలా మంచివారమని కాదు, నల్లగున్న వారు చెడ్డవారని కాదు, కానీ హృదయాలను పరిశీలించువాడు యెహోవాయే. యెరూషలేము కుమార్తెలు వారి యొక్క లోపలి భాగాన్ని అలంకరించారు. కాలేబు తన లోపలి భాగాన్ని అలంకరించాడు. దేవునికి ఇష్టడుగా జీవించాడు. కష్టం వచ్చిన దేవుని కొరకు జీవించాడు. నిజమైన స్టేట్మెంట్ తీసుకుని వచ్చాడు. అవునంటే అవునన్నాడు, కాదంటే కాదు అన్నాడు. ఈయన మీద గొనిగిన వారు ఈయన మీద రాళ్ళు రువినప్పటికి కూడా వారి వాళ్ళ ఆ తాకిడికి తట్టుకున్నాడు, భయపడలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ఆయన అంగీకరించాడు. దేవా, నీ పాదాలకు స్తోత్రాలు, మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని ఇంత గౌరవించినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. పక్షిరాజు ఏ విధంగా తన పాత జీవితాన్ని తీసివేసి పెరికేసి, వద్దు నాకు నూతన బలము కావాలని పక్షిరాజు కోరుకున్నట్టుగా మన జీవితం ఎలా ఉండాలనగా పాత జీవితాన్ని మరలోనికి తీసుకుని వస్తే మనం ఎగరవలసిన స్థలానికి మనం ఎగరలేకపోతాం. దాటవలసిన సముద్రాలు, కష్టాలు దాటలేకపోతాం. ఎక్కవలసిన కొండలు మనం దాటలేక మనం అలసిపోతాం. పక్షిరాజుకున్నటువంటి ఆ బలము 40 సంవత్సరాలు ఉండిన ఆ ఈకలను తన నోటితో పెరికి వేసుకున్నది, తన ముక్కుతో పొరికి వేసుకున్నది. చివరికి దేవుడు తిరిగి 30 సంవత్సరాలు అధికం చేసి 70 సంవత్సరాలు పక్షిరాజు జీవించాడు. విశ్వాస జీవితంలో కల్తీ ఉండకూడదు, విశ్వాస జీవితంలో ఫేక్ ఉండకూడదు, విశ్వాస జీవితంలో అబద్ధం ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఏదైనా కానీ ప్రభు కొరకు మేము సాధించగలము. అదే పరలోక రాజ్యానికి వెళ్ళే ముందు అటువంటి పందెములో మనం పరిగెత్తాలి. కాలేబు ఎలా పరిగెత్తాడు కదా, ధైర్యంగా చెప్పాడు. ఆ ధైర్యం మనం చెప్పగలమా? యెహోషువతో మాట్లాడుకుంటున్నప్పుడు, మోషేతో మాట్లాడినప్పుడు, ఆ దినము నాకెంత బలం ఉన్నదో, ఆ దినము నాకెంత విశ్వాసం ఉన్నదో, ఈ దినము నాకు అదే విశ్వాసం ఉంది. బలహీన సమయంలో బలపరచువాడు, శక్తి లేని సమయంలో శక్తినిచ్చేవాడు ఆయన, ఆదరణ లేని సమయంలో ఆదరణించే దేవుడు ఆయన. నీకు పక్షిరాజు బలము యెహోవా కొరకు ఎదురు చూచువాడు. బలహీన సమయములో దేవా బలపరచు దేవుడు, ఇశ్రాయేలు గలమెత్తి పాటపాడు. దేవుడు నీకు పక్షిరాజుకున్న బలమునికిస్తాడు. నిద్రపోడు బలహీన సమయములో బలపరచు దేవుడు, ఇశ్రాయేలు కాపరి, ఇశ్రాయేలు కాపరి, వెనుకడు నిద్రపోడు. నా స్తుతి ఆరాధన, పక్షిరాజుకి ఇచ్చిన బలమునికి కూడా భయపడవద్దు దేవుని బిడ్డ. స్తుతి ఆరాధన నైనా ఇమ్మానుయేలు దేవా, మనము చేతులు పైకెత్తి ఆరాధన దేవుడు తన బలమునికి వాళ్ళని ఆశపడుతున్నాడు. స్తోత్రమయ్యా. అలా ఇక పరిగెత్తుతావు నువ్వు, సమస్యలకు నడిచిపోతావు నువ్వు. భయపడవద్దు. నా కాపరి నాకు లేని లేదు, పచ్చిక గల చోట నన్ను
అనేక ఒడిదుడుకులు వచ్చాయి కాలేబుకు. ఆత్మీయులు అవమానించారు 12 గోత్రముల వారు. వారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ కాలేబు మాత్రం సరైన స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడి కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఆత్మీయులు అవమానించిన భయపడవద్దు, నీ గమ్యం వేరున్నది. పర్వతములు తొలగినా నీ లక్ష్యము వేరు, నీ గమ్యమే గోలు. ఆత్మీయులు అవమానించిన భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. అన్యులు హేళన చేసిన పర్వతములు తొలగినా స్తోత్రములయ్యా. సిలువే నాకు ఆశ్రయం. యెహోవా షాలే సిలువే నాకు ఆశ్రయం. యెహోవా షాలే ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. ఒకసారి మనందరూ హృదయం నిందలకు నోరు మాట్లాడను. యెహోవా నా కాపరి, నన్ను దేవుడు చేయబడాడు. ఎస్, బలహీన సమయములో ఆయన నిన్ను బలపరుస్తాడు. బలపరచు దేవుడు ఆర్ద్రత రక్తసిద్ధమైనప్పటికీ కూడా ఇశ్రాయేలు కాపరి నాకు పాత విశ్వాసం కాదు, కొత్త విశ్వాసం కావాలి. మునుపడు నిద్రపోడు బలహీన సమయములో కలమెత్తి దేవుని గణపరుస్తామా? బలపరచు దేవుడు ఇశ్రాయేలు కాపరి అయినా మునుకడు నిద్రపోడు నా స్తుతి ఆరాధన, నా స్తుతి ఆరాధన ఇమ్మానుయేలు దేవా స్తుతి ఆరాధన అవును స్వామి. ఇమ్మానుయేలు చివరిగా ఆరాధన దేవుని మందిరం అంతా దేవుని స్తుతులతో నింపబడాలి. దేవుని ప్రసన్నత మన మధ్యన సంచరిస్తుండగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె అలయక పరిగెత్తెదరు. అయినా సమస్యలుగా నడిచిపోతారు. యెహోవా నా కాపరి, ఆకులే చీకటిల చోట ఎస్
మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కాలేబు వలె మనము బలంగా జీవిద్దాం, పక్షిరాజు వలె ఎగురుదాం. యెహోవా కొరకు ఎదురు చూశాడు కాలేబు, అందుకే ఆయనకు బలం ఇచ్చాడు. 40 సంవత్సరాల క్రితం ఎంత బలమో 80 సంవత్సరాలకు కూడా ఆయన బలము తగ్గిపోలేదు. 40 సంవత్సరాల క్రితం ఎంత విశ్వాసం ఉన్నదో 80 సంవత్సరాలు కూడా ఆయన విశ్వాసం అధికమైనది. రావటానికి పోవటానికి యుద్ధము చేయటానికి ఆయనకు సత్తువ తగ్గలేదు. అది దేవుని యొక్క మహాకృప. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నామని కొందనాలు. నీ ప్రియ బిడ్డలు కాలేబు వలె ఉన్నదన్నట్టు చేసి బిడ్డలుగా దయచేయండి స్వామి. ధైర్యంగా ఉండే కృపను అనుగ్రహించండి. పక్షి రాజు వలె ప్రభువా నూతన బలము పొందే భాగ్యాన్ని దయచేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూసే కృపను అనుగ్రహించండి. అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యపరచండి. నీ కృప నుండి కృపలోనికి వీరిని పెంచండి. చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద యేసుక్రీస్తు నామములో విజయాన్ని అనుగ్రహించండి. నెఫీలులను, రాక్షస కుటుంబాలను హతము చేసినటువంటి కాలేబు అటువంటి కృప వీరికి అనుగ్రహించండి. వీరి కుటుంబాలకు శుభములు పలుకుతున్నాం, ఆరోగ్యము నెమ్మది పలుకుతున్నాం, విజయము పలుకుతున్నాం. మీ నామములో మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుసాసము ఇప్పుడు మన అందరికీ మన దేవుడిని యెహోవా అలనాడు కాలేబుకు తోడై ఉన్నట్టుగా క్రీస్తు మనందరికీ సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని దీవించునుగాక. థ్యాంక్ యూ.